నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ రిపోర్టర్ ఛానల్. నేను మీ యాంకర్ నాగరాజు. గణపతి పాడవాడల కర్నూలు జిల్లా ఆదోనిలో కొలువుదీరారు. అయితే ఎప్పుడు ప్రత్యేకంగా గణపతిని కూర్చోబెట్టే ఆదోని పట్టణంలోని రాజరాజేశ్వరి నగర్లో గత సంవత్సరం రియల్ స్టోరీని ఆధారంగా తీసుకొని వెంకటేశ్వర స్వామి బాలుని పులి నుంచి కాపాడే విధంగా గణపతిని ప్రతిష్ఠించారు. అయితే ఈ సంవత్సరం మరి కొత్తగా ఎంతో దేశం మొత్తం పండుగలు జరుపుకునే అయోధ్య రామ మందిరాన్ని ముందుగా డెకరేషన్ బ్యాక్ సైడ్ చూస్తున్నాము. రామ మందిరాన్ని నిర్మించి ఈ సంవత్సరం కొత్తగా అయోధ్య గణపతిని ప్రతిష్ఠించబోతున్నారు. దీనికి సంబంధించి అడగడానికి మన గణపతి కమిటీ సభ్యులు ఉన్నారు, వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ఈ అయోధ్య రామ మందిరం పెట్టడానికి అసలు ఏంటి స్టోరీ, ఎప్పుడు ఎలా వచ్చింది ఆలోచన, ఎందుకు పెట్టాలనుకుంటారు? అందరూ ప్రత్యేకంగా అయోధ్యకు వెళ్ళి చేయడానికి దర్శించుకోవడానికి కావడం లేదు కాబట్టి ఇక్కడే మేము అయోధ్యని ప్రతిష్ఠాపించేసి అందరూ దర్శించుకోవాలనికొచ్చి ఇక్కడ పెట్టినాము. అయోధ్యగా సేమ్ అయోధ్యలో ఎలా ఉంటుందో అలాగే చూపించాలని అనుకున్నాం మేము. ప్రతి ఒక్కరు వచ్చి అందరూ దర్శించుకోవాలని మేము అనుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వినాయకుని కూర్చోబెడుతున్నారు? అంటే గత సంవత్సరం వేరే రకంగా కూర్చోబెట్టారు, అక్కడ 2 సంవత్సరాలు కూడా డిఫరెంట్గా కూర్చోబెడుతున్నారు. ఈ సంవత్సరం అయోధ్య రామని కూర్చోబెట్టారు, ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? మా ఏరియాలో ప్రత్యేకంగా అంత వెరైటీగా కూర్చోబెట్టాలని ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని పెడుతున్నాం ఇయర్ ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరం కూడా అయోధ్యగా కాన్సెప్ట్గా తీసుకొని పెట్టుకున్నాము. ఇది 22వ సంవత్సరం పెడుతున్నాము. 22వ వార్షికోత్సవం శ్రీ విశ్వామిత్ర వినాయక మందిరం అనేది ఏరియా వాళ్ళు మాకు అందరూ సహకరిస్తున్నారు, అందువల్లనే ఇలా పెడుతున్నాం విగ్రహం. ఇప్పుడు మొత్తం వచ్చి ముందుకు డెకరేషన్ చూస్తే రామ మందిరాన్ని నిర్మించే సెటప్ అంతా సెట్ చేశారు. ఇది మీరు చేశారా, ఎక్కడ వేరే వాళ్ళ నుంచి ప్రత్యేకంగా వాళ్ళు తయారుదారులు వచ్చారు? లేదు, మేమే తయారు చేసినాము. అందరూ మా యూత్ అంతా కలిపి తయారు చేసినాము. ఎవరు సహకారం లేదు, మేమే అంతా యూత్ అంతా సహకారం చేసుకుని చేసినాము. ఎన్ని రోజుల నుంచి మీరు శ్రమించారు ఈ స్టేజీకి? మొత్తం లోపల సెటప్ అంతా దశావతారాలు కూడా సంబంధించి అవతారాలకు సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, వాటి గురించి చెప్పండి. 5 రోజులు అయిపోయింది సార్. 5 రోజుల నుంచి చేసినాము అంతవరకు. 5 రోజుల నుంచి కష్టపడుతున్నాం, నైటు పగలంతా కష్టపడుతున్నాము. లోపల దశావతారాలు వేశారు, అది ఎందుకు వేశారు? అంటే ప్రత్యేకంగా ఎవరికి పిల్లలకి ఈ జనరేషన్కి అసలు ఏం తెలియదు కదా, ఎన్ని అవతారాలు ఉన్నాయి, ఎందుకోసం అవతారం ఇచ్చాడని తెలియదు కాబట్టి అందుకోసం ఫ్లెక్స్లు వేయించి దాని మ్యాటర్ రాపేసి పెట్టినాం సార్. ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యానికి వస్తే అయోధ్య రామ గణపతి విగ్రహం ఎక్కడి నుంచి తెప్పించారు, ఎంత కాస్ట్ పడింది, విగ్రహ ప్రత్యేకత గురించి మరి బ్రదర్ అని తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, మీరు అయోధ్య రామ మందిరం విగ్రహాన్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ముందుగా ఎక్కడి నుంచి ఆర్డర్ తెప్పించారు? దాదాపు మేము 7 సంవత్సరాల నుంచి హాస్పిటల్ నుంచి చేపించి స్వయంగా మేమే చేపించి తెప్పిస్తున్నాం. ఈసారి అయోధ్య రాముని కూర్చోబెడతారంటే గత నెల అయోధ్యలో రాముడు వెలిసాడు కాబట్టి అందరూ వెళ్ళి దర్శించలేడు కాబట్టి మేము ఇక్కడే మా ఏరియాలోనే అందరూ దర్శించుకోవాలని అనుకుంటూ మేము ఆయన విగ్రహాన్ని ప్రదర్శించి ఆయన గురించి, ఆయనకు ఉండే పక్కన ప్రభావాలకి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, అది ఎందుకు పెట్టారు, అది దేని గురించి పెట్టారు అనే దాని గురించి అందరికీ తెలియజేయడానికి మేము ఫ్లెక్సీలు వేసి గణపతిని ప్రదర్శించి అందరికి తెలియజేసి పెట్టామండి. ఇప్పుడు విగ్రహం గురించి పెట్టేది మట్టి వినాయకం లేకపోతే పిఎఫ్ సంబంధించి? మేము గత సంవత్సరాల నుంచి పెడుతున్నాం అన్ని మట్టి వినాయకం అండి. పిఓపి అంటే కలుషితం అవుతుందని మేము మట్టి వినాయకుని తయారు చేస్తున్నామండి. మొత్తం వచ్చి అయోధ్య రామ మందిరం ముందు వెంకటేశ్వర విగ్రహం సంబంధించి గత సంవత్సరం పెట్టారు, ఈ సంవత్సరం అయోధ్య రామని పెట్టారు. నెక్స్ట్ అట్లా ఫ్యూచర్గా ఎలా వెళ్ళిపోతున్నారు ఏంటి? అంతా భారీ ఖర్చు వస్తుంది, ఎలా సహకారం మీకు ఆర్థిక సాయంగా? ప్రజల సహకారం వల్ల ప్రజలు అందరూ అనుకుని వాళ్ళు మొక్కుబడిని తీసుకోవడానికి మాకు చందాలు దాతలుగా ఇస్తున్నారు కాబట్టి మేము ఇలా సహకరిస్తున్నాం. ఇలాగే ముందుగా వాళ్ళు మనసుతో సహకరిస్తే మేము కూడా ముందుగా వెళ్తామని, ఎన్నో మంచి వినాయకుల్ని పెట్టాలని మేము కూడా అనుకుంటున్నాము. లోపల దశావతారాలు, లైట్ సెట్టింగ్, డెకరేషన్ అంతా మీరు చేశారా, వేరే వాళ్ళు చేసినారా? ప్రత్యేకంగా మేమే చేసామంటే మా దాంట్లో అన్ని వ్యక్తుల అంటే తయారుదారులు మా దాంట్లో ఉన్నారు, అందుకోసం మేమే స్వయంగా చేసుకున్నామండి. అందుకని ఎందుకంటే అయోధ్యలో ఏ ఎత్తున ఉన్నాడో ఆ ఎత్తునే అనుకుని ఆయనని ప్రతిష్ఠించడం జరిగింది. ఆయన పక్కన ఉండే విగ్రహాలు దశావతారాలు అంటే దానికి విగ్రహాలు ఎందుకు పెట్టారు, ఎందుకు లేదు అనేది తెలియజేయడానికి మేము ఈ గణపతిని పెట్టాము. అంటే వాళ్ళు ముందు తయారుదారులు ముందుగానే మీరు అయోధ్య గణపతినే కావాలని చెప్పారా, లేకపోతే వాళ్ళు రెడీమేడ్గా చేసింది? మేము స్వయంగా అనుకుని తయారు చేయించినది, ఆయన ఏం సొంతంగా చెప్పలేదండి. అదే దర్శించుకోవాలని ప్రజలందరూ అయోధ్యకి వెళ్ళలేరు కాబట్టి ఇక్కడే దర్శించుకోవాలని అనే మనసుతో మేము ఇక్కడే పెట్టామండి.
ఇదే అండి మన రాజరాజేశ్వర నగర్లో నిర్మించినటువంటి అయోధ్య గణపతి చాలా నేను కూడా విగ్రహాన్ని చూడడం జరిగింది. అయితే రాత్రి వేళల్లో మరింత డెకరేషన్ లైటింగ్లో మరింత అయోధ్య గణపతి సుందరమయంగా కనబడతారు. మన ఆదోనిలో ప్రజలు కూడా అయోధ్య రామ మందిరాల కంటే ఎక్కడో వెళ్ళాలి, అదే మేము అయోధ్య గణపతిని ఈ సంవత్సరం కూర్చోబెట్టాము. అందరూ కూడా దర్శించుకొని స్వామివారి కృప పొందాలని, ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు తెలుపుతున్నారు.